శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానము. భక్తులకు వేర్వేరు పనులను నియమించుట. బాబా కథలు, దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నుసంగుచూ ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయ విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటలు యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును. శ్రద్ధ భక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదంగా సాగునను ధైర్యము కలిగను. అటుపైని మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను: ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నేను నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారిని అన్ని దిశలందు కాపాడదను. ఎవరైతే మనపూర్వకముగా నాపై పూర్తిగా నాధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలు జ్ఞానము చేయు వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖ బంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నింటినీ మరిచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తించుకొని వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు. వారిని మరణం నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదే మార్గము. నా భక్తుల యొక్క గర్వ అహంకారమును నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యంతో తదాత్యము కలుగును. సాయి సాయి అను నామము జ్ఞప్తి అందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుట కొందరు నియక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిది. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవం సాయిబాబాకే చెందును, కానీ నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటున్నాను. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతం దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియంనకు కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుతున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు. దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములు ఉండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణించరు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములో దారి చూపును. అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును.
యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయం నందు ప్రవేశించినప్పుడు శరీర సౌకర్యమును, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయి బాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగంలో శమధమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము, త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనములను అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలను. భగవత్కథలను వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించను. భక్తులు దాన్ని సులభంగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినున్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుతును. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాతృడిగానే ఉంటుంది. శ్రీ సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును, అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు. కానీ తల్లి తన బిడ్డను చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూసి యమితానందము పొందును. తల్లి ప్రేమను సరిపోల్చదగినదేదీ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబా కూడా నా ఎందటి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916 సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబంను గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయితిని. అన్నా చించనీకరణ నా గురించి బాబాతో నిట్లానాను. దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యం చూపుము. వానికి వచ్చు పెంచను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతకను కలగజేయుము. అందులకు బాబా ఎట్లో జవాబిచ్చును. వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవవలను. అందరి ఎడల అనుకువ నమ్రతలు ఉండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడు. రోహిల్ల కథ. రోహిల్ల కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్క తొడిగిన వాడును, బలవంతుడు నగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకును. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబోతు రంక వేయుచున్నట్లు బిగ్గరగా నడుచుచుండెను. అందువలన పగలంతా ఈ పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును, అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళ వరకు వారు దీన్ని ఓర్చుకున్నది. తుదకు ఆ బాధ నోర్వు లేక బాబా వద్దకేగి రోహిల్ల అరుపుల నాపమని బతిమాలేదు. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటచే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకొనవలసిందే కానీ రోహిల్ల జోలికి పోవద్దని మందలించిరి.
రోహిల్లాకు ఒక దౌర్భాగ్య భార్య కలదనియు, ఆమె గయ్యాలి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరక యుండుననియు బాబా చెప్పాను. నిజంగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యంను సహింపవలసినదనియు, నాది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండేది. అప్పుడు వారికి బాబా ఈ క్రింద చక్కని ఉపదేశం ఇచ్చిరి. మీరెక్కడనున్నను, ఏమి చేయుచున్నను నాకు తెలివినని బాగా జ్ఞాపకం ఉంచుకొనుడు. నేను అందరి హృదయంలో పాలించువాడను, అందరి హృదయములను నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే జగన్మాతను, త్రిగుణంల సామరస్యంను నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురు సేవలోని నిమగ్నమవుటకు నిశ్చయించుకుంటుంది. కానీ అన్నా చించనికరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సు నందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుతుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికింది, కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదీ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయంను ముగించబోవు ముందు చదువరులకు నేను చెప్పున్నదేమన, బద్ధకము, నిద్ర, చంచల మనసు, దేహాభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలని, వారి ప్రేమ సహజముగా నుండవలని, వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురు కాక ఇతర మార్గము అవలంబించి అనవసరంగా నలిసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోబి ఎక్కడ నున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.